వాళ్ళ మీడియా మిత్రులకి స్నేహితులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ముందుగా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సో లేటెస్ట్ జరుపుకున్నటువంటి జనవరి సందర్భంగా జనవరి 1 కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సో ఈ సందర్భంలో లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి చిత్రం మన అలా వైకుంఠపురం అల్లు అర్జున్ గారి చిత్రం. సో స్టైలిష్ స్టార్ అనడంతో మన తెలుగులో ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. తన స్టైలీతోటి తన స్టైల్ వాక్యంతో తన నడవడికతోటి తన డ్యాన్సులతోటి ప్రేక్షకుల్ని మనం ఎప్పటి నుంచో అలరింపజేస్తున్నాం. మనం ఇప్పుడు కూడా గతంలో కూడా చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో అలా వైకుంఠపురంతో ఇది కవులకి కవిత్వాలు మాత్రమే. ఇది ఈ టైటిల్ కవిత్వంతో కూడుకున్నటువంటి టైటిల్ అలా అనేది సపరేట్ పెట్టారు. వైకుంఠపురం అనేది వెండి తెర మీద వైకుంఠం చూపించడం సాధ్యమైన పని కాదు. ఇది త్రివిక్రమ్ గారికి మాత్రమే సాధ్యం. సో వండర్ఫుల్ దిస్ ఫిలిం. ఫస్ట్ చెప్పాల్సిన సూపర్ డూపర్ హిట్ సినిమా, సందేహం లేదు. తర్వాత రవిశాస్త్రి గారు మన హీరో అల్లు అర్జున్ గారు వెండి తెర మీద పెట్టి మొత్తం ఉన్న ఆర్టిస్టులతోటి కూడగట్టి కలిగలపడం అనేది సాధ్యమైన పని కాదు. అది త్రివిక్రమ్ శ్రీనివాస్కి మాత్రమే సాధ్యం, ఈ డైరెక్టర్ గారికి సాధ్యం. అందుకనే ఆయన్ని గురువు గారిగా భావించవచ్చు. సో ఆ కథ అల్లికిని దూరం మళ్ళీ ఎక్కడికి పోడు, లొకేషన్కి వెళ్ళడు, అవుట్ ఆఫ్ వెళ్ళడు, అక్కడే ఉండి ఆ క్రిటికల్ మాత్రమే చిన్న ట్రిక్ని తీసుకొని, అంటే ఒక చిన్న పిల్లకాయల్ని పసిపిల్ల మార్పిడి ఏ విధంగా జరిగింది ఈ సుశాంత్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఆ మార్పిడి చిన్న ట్రిక్లో ఆ యాడ్ మనకి ఆ ట్రిక్ని మాత్రం గమనిస్తే చాలా వండర్ఫుల్. దిస్ ఫిలిం ఈజ్ ఎంజాయ్మెంట్. తర్వాత సాంగ్ను కూడా ఎవరి ఆడియన్స్ ఇది మ్యూజికల్ కాన్సెప్ట్. ఇది అల్లు అర్జున్ గారి లైఫ్లో ఉండేటువంటి లైఫ్లో సాంగ్స్ మాత్రం స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. మధ్యలో బ్రహ్మానందం గారు కనపడటం నాకు చాలా సంతోషం వేసింది. అది రాములో అనే పాట ఒకటి దాంట్లో మన బ్రహ్మానందం గారు గురువు గారు కనపడడం చాలా సంతోషకరమైన వేసింది. పాట మొత్తం ఉంటే ఇంకా అద్భుతమని అనిపించింది. సో ఇంకా తర్వాత సామజవర గమన నిన్ను చూసి ఉండగలనా వండర్ఫుల్ దిస్ ఫిలిం. నేను థియేటర్లో చాలా ఎంజాయ్ చేశాను. బహుశా గుర్తులేదు ఇంకా నాకు. ఇంకపోతే ఏంటంటే మధ్యలో ఈ పక్కన ఫైట్ వస్తుంటే ఈ పక్కన సాంగ్ రావడం అనేది వండర్ఫుల్. ఇది తెలుగులో ఫస్ట్ టైం చూస్తున్నాం. సో టోటల్గా ఇది ఫెంటాస్టిక్. ఫైట్ మాస్టర్లకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కెమెరా వర్క్ కానీ ఎగ్జైటింగ్ ఉంది. సినిమా టోటల్గా సూపర్ డూపర్ హిట్. ఎవ్రీ ఆడియన్స్ సంక్రాంతికి అల్లు అర్జున్ చేత కోడి పట్టించే సంక్రాంతిని గుర్తు చేశారు. సో ఎవ్రీ ఆడియన్స్ దిస్ ఎంజాయ్ ఫిలిం. టోటల్గా సూపర్ డూపర్ హిట్ సినిమా, సందేహం లేదు. ఎవ్రీ ఆడియన్స్ ఎంకరేజ్ చేయండి. ఇది ఇక్కడే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రతి ఒక్కరు అంటే సంక్రాంతి జరుపుకునే ప్రతి ప్రాంతాల్లో కూడా ఈ చిత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో టోటల్గా సూపర్ డూపర్ హిట్ సందేహం లేదు. ఎవ్రీ ఆడియన్స్ నమస్తే, థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది భయ్య. అజ్ఞాతవాసిలో ఉన్న తప్పుని కరెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అదే అలా వైకుంఠపురం. అందులో ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేసావు, దాన్ని రైట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఆ రైటే అలా వైకుంఠపురం. సినిమా అంత బాగా తీసుకెళ్లారు, బోరు కొట్టలేదు. కొన్ని సినిమాలు చూస్తే వేస్ట్ సీన్స్ ఎందుకు ఉన్నాయి, ఈ సీన్ ఉండకపోతే బాగును, ఈ క్యారెక్టర్ ఉండకపోతే బాగును, ఈ డైలాగ్ ఉండకపోతే బాగును, ఈ పాట ఉండకపోతే బాగును, ఇలాంటివన్నీ మనకు కొన్ని సినిమాలకి ఎంత మంచి సినిమాలకైనా డిస్టర్బ్ అవుతుంటాయి కొన్ని సీన్స్. అలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా పీస్ఫుల్గా తీసుకెళ్ళిన సినిమా అలా వైకుంఠపురం. ఆ బన్నీ చాలా అందంగా ఉన్నాడు. టోటల్గా బన్నీ క్యారెక్టర్ ఎలా ఉందంటే, జులైలో బన్నీ, అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్, రౌడీ అల్లుడిలో చిరంజీవి గారు జానీ క్యారెక్టర్ ఆఫీసులోకి వస్తే ఎలా ఉంటుందో ఆ మూడు కలిపితే ఎలా ఉంటుందో అదే బన్నీ క్యారెక్టర్. దీంట్లో చాలా అద్భుతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీస్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ అంటే మరీ పగలబడిపోయి ఎరగదీసి చైర్లు గట్ట కాదు, చూసేంతసేపు కూడా చాలా పీస్ఫుల్గా ఉంది సినిమా. మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది సినిమా చూస్తే. అత్తారింటి దారే చూసేటప్పుడు ఎంత పీస్ఫుల్గా అయితే మనకి తీసుకెళ్ళిందో అదే ఈ సినిమాలో కూడా ఉంది. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, చాలా బాగా తీసి. రేటింగ్ 4. ఐ థింక్ ఈ 3 సినిమాల్లో 3 బాగున్నాయి. అందులో ఏ పుల్ల పెట్టకుండా ఉండడానికి ఈ సినిమా బాగుంది అంతే. కొన్నిళ్ళుగా ఇప్పుడు నిన్న వచ్చింది కామెడీ చాలా బాగుంది, కానీ కొద్దిగా నాకు మిలిటరీ బ్యాక్డ్రాప్లో ఉన్న కామెడీ నాకు నచ్చలేదు. ఎందుకంటే అది సీరియస్గా ఉంటే బాగుండేది అని ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే నాకన్నా కొంతమంది కొన్ని అది అలాగుంటే బాగుంది, కొద్దిగా ల్యాగ్ ఉంది కావాలని ఇలా చెప్తున్నారు. అలానే ఆ సినిమా ఏం తీసుకోలేదు, అది కమర్షియల్ మూవీ. తర్వాత 20 years నుంచి ఎదురు చూస్తున్న రజనీకాంత్ గారిది ఒక ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఆయన యొక్క స్టైల్లో కావాలనుకునే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా దర్బారు. సో ఆ సినిమా కూడా బాగుంది, ఇది బాగుంది. ఐ థింక్ లాస్ట్ ఇయర్ 2019 చాలామందికి కలిసి వచ్చింది, ఇది కూడా కలిసి వచ్చింది. లాస్ట్ ఇయర్ జనవరి 1st మెగా ఫ్యామిలీకి ఒక హిట్ పడింది, ఎండింగ్లో కూడా మెగా ఫ్యామిలీకే పడింది, ఇప్పుడు కూడా మెగా ఫ్యామిలీకి ఒక హిట్ పడింది. అలాగని కృష్ణ గారి ఫ్యామిలీకో లేకపోతే రజనీకాంత్ గారి ఫ్యామిలీకో పడలేదని చెప్పట్లేదు. సో అకౌంట్ మాత్రం మెగా ఫ్యామిలీ ఓపెన్ చేసిందనే చెప్పాలి. ఓవరాల్గా 3 సినిమాలు బాగున్నాయి. 3 సినిమాలకు కూడా అంటే
కొన్ని సినిమాలు పండగకి వస్తే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇంకో సినిమా అట్టర్ ఫ్లాప్. అసలు దాని జోలికి ఓపెన్గా చెప్పాలంటే నరసింహనాయుడు మృగరాజు తీసుకుంటే, నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. మృగరాజు ఎంత ఫ్లాపో మన అందరికీ తెలుసు, నరసింహనాయుడు ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. అలాంటి వేరియేషన్ ఏమీ లేకుండా ఈ 3 సినిమాలు బాగున్నాయి. ఇంకా రేపు వచ్చిన సినిమా కూడా ఐ థింక్ బాగుంటుందని నేను అనుకుంటా. ఇది ఎంత మంచి వాడేవో ఆ సినిమా కూడా టీజర్ చూస్తే చాలా బాగుంది. సో ఆ సినిమా కూడా బాగుంటుంది. ఎందుకంటే పెద్ద ఆయన చెప్పాడు, ఊరికి ఎవరికి డబ్బులు రావు, సో మనం పెట్టిన టికెట్కి మనకు న్యాయం జరిగితే మనం హ్యాపీగా ఉంటాం. సో 3 సినిమాలు బాగున్నాయి, ఫ్యామిలీస్తో వచ్చి చూడవచ్చు. త్రివిక్రమ్ గారు మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. చెప్పాను కదా, ఒక చిరంజీవి గారు ఒక సినిమా చేస్తే అంత హిట్ ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేస్తే అలాగే ఉంటుందో, అలాంటిది ముగ్గురు కలిపితే ఏ విధంగా ఉంటుందో అదే బన్నీ క్యారెక్టరు. ఫ్యాన్స్ అందరు కూడా ఎంజాయ్ చేస్తారు. తర్వాత గబ్బర్ సింగ్లో ఉన్న అంత్యాక్షరిని మనం ఎంత ఎంజాయ్ చేసామో దీంట్లో ఆఫీసులో సాంగ్స్ పెట్టి ఒక సీన్ ఉంది, దాన్ని ఎంజాయ్ చేస్తారు. దాన్ని ఎటకారంగా అనుకుంటే మనం ఏం చేయలేము, ఎంజాయ్ చేస్తే మాత్రం బాగుంటుంది. సినిమా అలా వైకుంఠపురం ఫ్యాన్స్ అందరూ వైకుంఠపురం చూపించాను, అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ వైకుంఠపురం చూపించండి. సినిమా సూపర్ హిట్, బాలదన్నం కింద వేసి కొట్టు. సినిమా సూపర్ హిట్, బాలదన్నం కింద వేసి కొట్టు. అన్నమాట ఉందా ఆడవాడికి నాకు కనిపించలేదు, కనిపించలేదు తగిలేదు. సూపర్ ఉంది సినిమా. సినిమా 4.5 రేటింగ్. సినిమాలో డైలాగ్ ఉంటుంది, పులొచ్చండి అనేసి, మేకపిల్లలు చచ్చిపోండి డైలాగ్ సూపర్ ఉంటుంది. బట్ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. కాబట్టి పూజ యాక్టే అంట ప్రేమ, ఐ లవ్ యూ పూజ యాక్టే, నువ్వు ఒప్పుకోపోయినా పర్లేదు, ఎప్పుడు జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాడు ఈ మనిషి. సో నా ప్రపోజ్ నువ్వు అర్థం చేసుకోపోయిన పర్లేదు, నీకోసం నేను చార్మినార్ తాజ్మహల్ కట్టించిపోవచ్చు, కాకపోతే మా ఇంటి దగ్గర గుడిసి కట్టించగలను. డైరెక్షన్ అయితే సూపర్, సూపర్ తీపిచ్చా. త్రివిక్రమ్ అప్పుడు చూసాక పవన్ కళ్యాణ్ సినిమా అదేంటది, అప్పుడు త్రివిక్రమ్ గారి సినిమా అత్తారింటి దారి, తర్వాత ఇది బాగా ప్లస్ అయిపోద్ది. సూపర్ తీసి తబ్బు గారి క్యారెక్టర్ సూపర్ చేశారు. తబ్బు గారు అంటే అమ్మ క్యారెక్టర్ అంటే తబ్బు అంటే నా అల్లు అర్జున్కి అమ్మ క్యారెక్టర్, కానీ లాస్ట్లో తెలుస్తుంది. అదే సుశాంత్ గారికి అమ్మ క్యారెక్టర్ అంటే పెంచుకుంటారు. ఇంట్లో అసలు తల్లి కదా మెయిన్ ముఖ్యం. సూపర్ తీశారు సినిమా అయితే కేక ఉంటా. సాంగ్స్ అయితే బాగా తీశారు. రాములో పాట ఉంటుంది కేక, పుట్టబొమ్మ అని పాట ఉంటుంది, అది సూపర్. నాకు రాదు పుట్టబొమ్మ నన్ను రెంచుకే అంటే నాకు పుట్టబొమ్మ సూపర్ ఉంటుంది. రాములో నాకు రాదు, అది దోశ చెప్పు నాకు రాదు. రాములో నన్ను ఎంతకే సూపర్ కేక. ఓవరాల్ రేటింగ్ 4.5, సూపర్ హిట్ మూవీ. చూసా. సర్లేరు నీకెవరా, అది చూడలేదు. సర్లేరు నీకెవరే కదా, నువ్వు సడన్గా నేను చూసాను తప్ప రాంగ్ చూడలేదు. ఫ్రెండ్స్ అయితే చూసారట, బాగుందట సూపర్ సినిమా. అది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అందరు చూడండి, బాగుంటుంది. సూపర్ బాయ్ మూవీ అయితే, ఫెంటాస్టిక్ మూవీ, మైండ్ బ్లోయింగ్ సినిమా ఇది. సూపర్ సింపుల్ స్టెప్స్. అల్లు అర్జున్ ఒకప్పుడు అంటే మస్తు డాన్సర్లో పెద్ద తోపైనా, కానీ దీంట్లో కూడా సింపుల్ స్టెప్స్ వేసి సింపుల్గా విప్పేసిండు భయ. పుట్టబొమ్మ అయితే హైలైట్, డైలాగ్ కూడా సింపుల్గా ఉన్నాయి. ఇప్పుడే మీరు కార్ దిగారు, ఇప్పుడే నేను క్యారెక్టర్ ఎక్కా. ఫైట్లు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క ఫైట్ సేమ్ WWF మనం చూస్తాం మా ఇంట్లో అట్లున్నాయి భయ ఫైట్లు. సెకండ్ హాఫ్లో ఫైట్ దుమ్మురైపోయి, ఒక మొత్తం పడవ ఒక సముద్రం దగ్గర ఫైట్ ఉంటుంది, షిప్స్ అన్నీ ఉంటాయి కదా, దాని మధ్యలో ఫైట్ ఉంటుంది, అది హైలైట్ ఫైట్ భయ. క్రేజీ ఫైట్, మైండ్ బ్లోయింగ్ ఫైట్. అయితే సినిమా సూపర్, మైండ్ బ్లోయింగ్ సినిమా, ఫెంటాస్టిక్, సింపుల్. డాడీ గురించి మొత్తము ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు సినిమా. ఓలా మొత్తం ఎక్స్పోజింగ్ ఏం లేదు భయ. హీరోయిన్ ఉంది, సింపుల్గా ఉంది, హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసేసింది, బాగా కనెక్ట్ అయిపోయారు, ఇద్దరు కనెక్ట్ అయిపోయారు. లవ్ యూ సో మచ్. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఆల్బమ్ మ్యూజిక్ బాగుంది భయ, చాలా బాగా ఇచ్చిండు తమన్. సింపుల్ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ ఇచ్చేసిండు. తమన్ గురించి చెప్తాము భయ, ఆయన గురించి ఎందుకు అవసరం లేదు, మనకి చెప్పాల్సిన అవసరం లేదు.
తమను మరి దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళ గురించి చెప్పదు. పుట్టబొమ్మ నేను చుట్టుకుంటేనే అదొకటి. రాములో అయితే హైలైట్ భయ్య. రాములా నన్నాగం చేసింది రో, రాములా సినిమా ఇట్టు కొట్టింది రో. సినిమా ఇట్టు కొట్టేసి బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఫ్యాన్స్కి పండగ చేసుకుంటారు భయ్య. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నేను రేటింగ్ ఇచ్చే పెద్దోడు కాదు, రేటింగ్ ఇయ్యాను, వాళ్ళే ఇచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, బాయ్. చాలా బాగుంది భయ్య. అల్లు అర్జున్ గారి మేనరిజం ప్లస్ ఆయన యాక్టింగ్, ఆయన కామెడీ సెన్స్, టైమింగ్ సూపర్గా ఉంది. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మార్క్ క్లియర్గా కనిపిస్తుంది. ప్లస్ అల్లు అర్జున్ గారి డ్యాన్సింగ్ మనం చెప్పక్కర అవసరం లేదు. సాంగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీ, స్పెషల్లీ సామాజ వరగమన అండ్ రాములో సాంగ్. ప్లస్ కొన్ని థ్రిల్లింగ్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి. అవి చెప్పడం కన్నా చూడడం బెటరు, ఎందుకంటే మనం చెప్పుకుంటే ఆ థ్రిల్ పోతుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే సాంగ్స్, ఫైట్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, త్రివిక్రమ్ గారి మార్క్ క్లియర్గా కనిపిస్తుంది సినిమాలో. పూజా హెగ్డే క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే, పూజా హెగ్డే ఒక కంపెనీకి CEO ఉంటుంది. ఆమె దగ్గర మన అల్లు అర్జున్ గారు జాబ్కి చేరుతారు. అది కావాలి. తబ్బు గారి క్యారెక్టర్ సుశాంత్ గారి మదర్. ఓవరాల్గా మాత్రం సినిమా సూపర్. రేటింగ్ 5/5 ఇవ్వచ్చు ఈజీగా. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పక్కా. అల్లు అర్జున్ గారి డ్యాన్స్ గురించి మనము సాంగ్స్ అనేది వినడం వేరే, చూడడం వేరే. మనకు వినేటప్పుడు ఏమో స్లోగా ఉంటుంది, బోర్ కొడుతుంది అనుకుంటాం, కానీ స్క్రీన్ మీద చూస్తే సాంగ్స్కి కరెక్ట్ న్యాయం చేసిన డ్యాన్సర్ ఎవరైనా ఉన్నారంటే మన అల్లు అర్జున్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడే వాచ్ చేశాను సినిమా. చూశానన్న, మార్నింగ్ 8కి వచ్చాను. చాలా బాగుంది సినిమా. ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ, సంక్రాంతి ముందే వచ్చిందని చెప్పొచ్చు. త్రివిక్రమ్ సార్ డైరెక్షన్ మాత్రం హైలైట్. అండ్ కొన్ని ట్విస్టులు ఉన్నాయి సినిమాలోనే. ట్విస్ట్ వచ్చేసి లాస్ట్కు సాంగ్ పెట్టారు. అలాగే ఫైట్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్స్, సాంగ్స్ అనేసి గూస్ బంప్స్ వస్తాయన్న. సినిమా చాలా బాగుంది సినిమా. ఎవరు ఫేక్ రివ్యూస్ మాత్రం ఎంకరేజ్ చేయొద్దన్న, ఓకేనా? జెన్యున్ అంటే సినిమా చాలా బాగుందన్న. మామూలుగా వాళ్ళు వీళ్ళు చెప్పినా కానీ చాలా బాగుంది సినిమా. అన్నిట్లో ఇదే కొద్దిగా బాగుంది అనిపిస్తుంది అన్న. ఇది 100% ఎంటర్టైన్మెంట్ ఉన్నది సినిమా. దాని మీద ఇది బెటర్ అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ని, స్టోరీని క్యారీ చేసే విధానం కావచ్చు, నేరేషన్ కావచ్చు. ఇంటర్వెల్లో మురళీ శర్మ గారు తన ఫాదర్ కాదు అని చెప్పి ఒక రివీల్ చేసే సీన్ ఉంటుంది. దానికి బీజిఎం వాజ్ ఇట్ వాజ్ లైక్ ప్రతి ఎమోషన్ కనెక్ట్ అవుతుందండి. అండ్ మోర్ ఓవర్ కథాంశం చూసుకున్నట్లయితే మన అల్లు అర్జున్ గారు ఒక అలా వైకుంఠపురంలో పుట్టి ఆ రీప్లేస్మెంట్ వల్ల తను ఒక మిడిల్ క్లాస్కి దిగుతాడు. సో ఇక్కడ పుట్టిన బాబు అక్కడికి వెళ్తాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఒక కైండ్ ఆఫ్, ఇంతకుముందు మనకు ఉయ్యాల అని శ్రీకాంత్ గారి ఒక స్టోరీ అయితే ఉంటుందో కైండ్ ఆఫ్ స్టోరీ, బట్ ఎమోషన్స్ వాస్ narrated in a different way, in a fresh way. సో అలా క్యారీ చేస్తూ అక్కడ ఎమోషన్స్ మేనేజ్ చేస్తూ ద వే దే రివీల్ ద ట్విస్ట్ వాస్ అల్టిమేట్. చెప్పాలంటే ఏ సీన్ గురించి చెప్తారు? పూజా హెగ్డే సీన్ చెప్పాలంటే, మేడం మీరు కొంచెం పెద్ద ప్యాంట్లు వేసుకోండి మేడం అని చెప్పి డైలాగ్స్ ఉంటుంది. అంటే చూడలేకపోతే అంటే ఖుషి సినిమాలో కొన్ని సీన్స్ చూస్తుంటే, ఖుషిలో పవన్ కళ్యాణ్ గారు మనకి ఆ నడుం సీన్ ఏదైతే ఉంటుందో అలా ఈ కాల సీన్ చెప్పుకోవచ్చు అండి. ఆ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు బాగా చేశారు? సుశాంత్ గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు, అండ్ పూజా హెగ్డే గారు, అండ్ దెర్ ఆర్ మెనీ క్యారెక్టరైజేషన్స్. అండ్ తబు గారు ఇస్ ద బెస్ట్ రోల్. జయరామ్, హౌ కెన్ ఫర్గెట్ ద విలన్, ద మలయాళం యాక్టర్ విలన్. అరే యార్, మరాఠీ యాక్టర్ సచిన్ కేత్కర్ అయితే బహుత్ ఖతర్నాక్ థా. హీ హాస్ గివెన్ ద బెస్ట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. సచిన్ కేత్కర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక మెయిన్ హెడ్ గా ఉండి క్యారీ చేస్తూ ఉంటే ఇట్ వాజ్ అల్టిమేట్ అండి. ఇట్ వాజ్ అల్టిమేట్. సాంగ్స్, వీడియోస్ ఎలా ఉన్నాయి? అరే యార్, పర్ఫెక్ట్ విజువలైజేషన్స్. అంటే ఒక సాంగ్స్ ని ఇంత లవ్ చేయొచ్చా, ఇంత బాగా చూడొచ్చా అని ఫస్ట్ మూవీ ఇంత బాగా లవ్ చేయొచ్చు అనేది. యూనో వాట్, సామాజ వర్గంన కావచ్చు, బుట్టబొమ్మ కావచ్చు, ప్రతి ఒక్క సాంగ్కి ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఎక్కడో ఒక సాంగ్ టైం వచ్చింది, ఒక సాంగ్ పడేనరా అని కాకుండా, అరే ఇక్కడ ఒక ఫీల్ ఉంది, ఇక్కడ ఒక సాంగ్ ఉండాలి అని ప్రతి ఒక్క స్టోరీ కరెక్ట్ ట్రావెల్ అవుతుంటుంది. సాంగ్లో కూడా ఒక స్టోరీ ట్రావెల్ అవుతుంటుంది. సో యూ కంటిన్యూ విత్ ద స్టోరీ ఆల్ ద వేస్, ఒక ఫీల్ ఉంటుంది. అరే యార్, సూపర్ కామెడీ అండి. అంటే ఈ సునీల్ గారి కామెడీ కావచ్చు, మన బ్రహ్మాజీ గారిది, అండ్ ఇట్ వాజ్ వెన్నెల కిషోర్ కామెడీ అల్టిమేట్ అండి. ఒక డాక్టర్ క్యారెక్టరైజేషన్లో వెన్నెల కిషోర్ గారు చూడొచ్చు. ఆ డాక్టర్ క్యారెక్టరైజేషన్లో మన వెన్నెల కిషోర్ గారు చేసిన కామెడీ వాజ్ బ్రిలియంట్. వెన్నెల కిషోర్ గారి కామెడీ, అండ్ యూనో ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆల్ ద ఎమోషన్స్ ఆర్ క్యారీడ్ త్రూ అవుట్ ద ఫిలిం ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. ఇట్ వాస్ లైక్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆల్ ద ఎమోషన్స్ క్యారీడ్ అవుట్ టిల్ ద ఎండ్.
అరే మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ అండి 6 తర్వాత 7 రా మెగా ఫ్యాన్స్ అండ్ మెగా హీరోస్ కి అడ్డవుడు రా. సో రేటింగ్